హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మటన్ దుంపల కర్రీ చేస్తానండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో. ఎంతమందికి తెలుసు అనేది మాకు కామెంట్ చేయండి. సో ఇదైతే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి చూపిస్తాను చూడండి. మా సైడ్ ఏంటంటే మటన్ కొనేటప్పుడు టేకు ఆకులు ఉంటాయి కదా, పెద్ద ఆకులు, ఆ ఆకుల్లో కట్టి ఇస్తారు. ఎంత కొనుక్కున్నా సరే మన ఇష్టం. సో అది తీసుకొచ్చాక దాన్ని ఒక 3-4 సార్లు క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇంకో బౌల్లో తీసుకొని అందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి పక్కకు పెట్టాను. కొంచెం పెరుగు కూడా వేసాను. పక్కకు పెట్టేసాక మసాలా ఏర్పాటు చేసుకున్నాను. దానికి ఏంటంటే బిర్యానీ ఆకు, లవంగాలు 2, యాలకులు 2, సాజీరా, కొంచెం చెక్క, అల్లం, తెల్లుల్లి, ఎండు కొబ్బరి లేదంటే నువ్వులున్నా సరే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టేసి అది ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత దానికి తాలింపుకి ఒక 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద దుంప తీసుకున్నానండి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లా కాకుండా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ అంటే కారం ఎక్కువ తినేవారు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ మన నిత్యం తింటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద దుంప తీసుకుని ఇది బాగా గీసుకున్నాక దాన్ని కూడా కోసి అందులో వేసేసేయాలి. కొంచెం ఏగింది అనిపించేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా, అది ఇందులో వేసేసి దీనికి నేనేంటంటే వాటర్ వేసేటప్పుడు చూపించలేదు, కానీ మొక్క మునిగే అంతవరకు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక అది దగ్గర అవుతున్న కొద్దీ మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ స్మెల్ అయితే ఇంకా అదిరిపోద్ది. ఎవరైనా సరే నచ్చుతారు.